ఈరోజు రొయ్యల కూర అండి. రొయ్యల కూర కావాల్సిన ఫస్ట్ కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. సరిపోయినంత నూనె వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్లు నూనె వేసాను. నూనె బాగా వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేగుతున్నప్పుడే సరిపోయినంత సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇది కొంచెం కలుపుకోవాలి. ఇలాగా ఇది కొంచెం వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేస్తున్నానండి. 2 టమాటాలు తీసుకున్న పెద్దవి. ఇది కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి. ఇదంతా కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు కూరకు సరిపోయినంత కారం వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. ఇది ఒక 5 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలండి. గ్రేవీ అంత దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలు వేస్తున్నాను. ఈ రొయ్యల్లో నుంచి వాటర్ వస్తుంది అన్నమాట. ఈ వాటర్ పైన ఉడికిపోతుంది అన్నమాట కూర మొత్తం. ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒకసారి 5 నిమిషాలు ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంటే వాటర్ వస్తుంది. రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చిన తర్వాత వాటర్తోనే ఉడుకుతుంది అన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసిన తర్వాత ఈ వాటర్ అంతా దగ్గరగా అయిపోయిందండి. రొయ్యల్లో వాటర్ అంతా గ్రేవీ దగ్గరికి వచ్చింది. కొంచెం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని రొయ్యల కూర దగ్గరగా అయిపోయింది. ఇంకా అయిపోయింది. రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. ఇంకా తీసేసి సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవడం. ఇప్పుడు కొత్తిమీర వేసేసి రెడీ అయిపోయిందండి రొయ్యల కూర. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. గార్నిష్ చేస్తున్నాను.